హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ ఫ్యాన్సీ కొత్త వెరైటీ లేటెస్ట్ మోడల్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ సారీ కంచిపట్లో లైట్ వెయిట్ అండి, బాగుంటుంది సారీ. మంచి పికాక్ బ్లూ కలర్ కి పళ్ళు వచ్చే కాడికి మనం బ్రింజాల్ కలర్ పళ్ళు తీసుకున్నాము. బాగుంటుందండి కాంబినేషన్, అది కొంచెం రేర్ కాంబినేషన్ గా తీసుకుంటూ ఈ హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక వెరైటీ పళ్ళు అనేది తీసుకున్నామండి. ఇట్లా చూసినట్లయితే మనకి పికాక్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పళ్ళు అంతా కూడా ఈ హాఫ్ మీటర్ క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. అవునండి, మొత్తం కూడా మనం గోల్డ్ కలర్ జరీతోనే మనం పికాక్స్ అనేది క్రీపర్ అనేది తీసుకున్నాము. దానిపైన వచ్చే కాడికి అంతా కూడా ఒక లతలాగా మనం తీసుకున్నాం అనమాట. హాఫ్ మీటర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. మొత్తం కూడా శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్స్ తో మనకి శారీ అంతా కూడా మొత్తం మనకి చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్స్. బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ తో మనకి బోర్డర్ అనేది హైలైట్ ఉంటుంది అనమాట. ఇదే బోర్డర్ మనకి కింద వైపు ఇంకొంచెం వెరైటీగా మనం ఈ శారీకి తీసుకున్నామండి. సేమ్ కడ్డీ బోర్డర్ మనం తీసుకుంటూ దానిపైన అంతా కూడా కడ్డీ బోర్డర్ మీద నిల్చున్నట్టుగా మనం పికాక్స్ అనేది బోర్డర్ లో క్రియేట్ చేసాం. పికాక్ ఏ క్రీపర్ మీద అయితే ఉందో అదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అదే క్రీపర్ కంటిన్యూ అయ్యే విధంగా ఇచ్చారు. ఇలాంటి లైట్ వెయిట్ పట్లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఈ మంత్ వరకు మనం ఇస్తున్నామండి. బ్లూ కలర్ పైన మనకి ఓన్లీ గోల్డ్ కలర్ తో స్మాల్ టైప్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వచ్చి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. బోర్డర్ సేమ్ కడ్డీ బోర్డర్ తో మనకి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5600 రూపీస్ గా మనకి ఆల్ ఓవర్ సారీ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5600 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పాము. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి అవంతికా పట్టు అండి, బాగుంటుంది సారీ. చాలా మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట. మంచి ప్యారెట్ గ్రీన్ కి కాంబినేషన్ వచ్చే కాడికి మనం మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ తో మనం థ్రెడ్ పట్టు డిజైన్స్ తో మనం వేవ్స్ లాగా మనం టూ లైన్స్ లాగా వేవ్స్ తీసుకున్నాం. ఒక బాక్స్ లో వచ్చే కాడికి అంతా కూడా మనం మ్యాంగోస్ క్రియేట్ చేస్తూ మ్యాంగో మిడిల్ లో కూడా ఒక బర్డ్స్ డిజైన్స్ మనం గ్రీన్ కలర్ తో మనం తీసుకున్నాం. అటు సైడ్ వచ్చే కాడికి మ్యాంగో అంతా కూడా మనం కట్ వర్క్ స్టైల్లో మనం హాఫ్ మీటర్ పళ్ళు అనేది తీసుకున్నాం అండి. మ్యాంగో డిజైన్ ఇచ్చారు. పళ్ళు అంతా కూడా ఒక డిఫరెంట్ మ్యాంగోస్ అనేది మనం తీసుకున్నాం అనమాట. మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ కి ఇక్కడికి వచ్చే కాడికి డిజైన్స్ అంతా కూడా మనం ఒక వెరైటీగా డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చే కాడికి జరీతో ఫ్లవర్స్ అనేది తీసుకుంటూ, ఇంకోటి వచ్చే కాడికి రాయల్ బ్లూ కాంబినేషన్ మనం మీనా వర్క్ ఇచ్చాం, క్రీపర్ లో బుటీస్ లాగా ఇచ్చాం. ఇంకోటి వచ్చే కాడికి క్రీపర్ అంతా కూడా మనం రాయల్ బ్లూ తీసుకుని ఫ్లవర్ వచ్చే కాడికి మనం జరీతో ఇచ్చాం, ఆపోజిట్ గా ఇచ్చాం అనమాట. ఇట్లా శారీ అంతా కూడా మనకి ఇదే లైట్ వెయిట్ లో దగ్గరగా బుటీస్ అనేది ఉంటుంది. పైన వచ్చే కాడికి మంచి లెంతీగా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి జరీతో గోల్డ్ కలర్ తో. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ లెంతీ బోర్డర్ అనేది మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశాము. మంచి కలర్స్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్, పల్లు కలర్ బ్లౌజ్, సేమ్ బోర్డర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4750 రూపీస్ కి మనకి 50% డిస్కౌంట్ బోన్ వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4750 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. 50% మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా 2 షోరూమ్స్ లో కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చి మనకి మంచి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి, గాంధర్వ పట్టు, కంచి గాంధర్వ పట్టు. కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మనం పళ్ళు అనేది తీసుకున్నామండి. కాఫర్ సల్ఫేట్ బ్లూ అంతా కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక డిఫరెంట్ పళ్ళు అనేది మనం క్రియేట్ చేసాం. ఒక క్రీపర్ అంతా కూడా మనం జరీతో హైలైట్ చేస్తూ ఫ్లవర్ అంతా కూడా సిల్వర్ జరీ టచ్ చేస్తూ తీసుకున్నాం. 2 సారీస్ యూస్ చేసామండి. పళ్ళు అంతా కూడా శారీ అంతా కూడా చాలా బాగుంటుంది, ఆల్ ఓవర్ ఉంటుంది బ్రిక్ రెడ్ లో. ఓకే, ఈ బ్రిక్ రెడ్ మిడిల్ కాంబినేషన్స్ అంతా కూడా మనం జరీతో హైలైట్ చేసాం అన్నమాట. ఎక్కువ జరీ అనేది తీసుకుంటూనే మిడిల్ లో కూడా మనం మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ మీనా వర్క్ అనేది మనం అక్కడక్కడ టచ్ చేస్తూ తీసుకున్నాం. ఇలాంటి కంచి గాంధర్వ పట్టులో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఈ మంత్ ఎండింగ్ వరకు మనం ఇస్తున్నాం. పట్టులో బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ తో మనం చిన్న 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కింద వైపు కూడా సేమ్ మనం 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేసాం అనమాట. కింద వైపు కూడా పట్టు ఆల్ వెరైటీస్ పైన అంతా కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాం. అన్ని సారీస్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చూసే సారీస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ డిజైనర్ సారీస్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి ప్యూర్ మెటీరియల్ ఉంటుంది. ప్యూర్ కంచిపట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించిన ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి సేమ్ అండి, పల్లు కలర్ బ్రిక్ రేట్ లో కాంబినేషన్స్ తో మనం పల్లు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
సేమ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4500 రూపీస్ కే మనకి ఆల్ ఓవర్ పట్టు అనేది వస్తుందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. కంచి పట్టులోనే ఐశ్వర్య పట్టు అంటామండి. లైట్ వెయిట్ బాగుంటుంది. ఐశ్వర్య పట్టు అండి. మంచి పింక్ కలర్ అండి. మంచి పింక్ కలర్ కి పళ్ళు అంతా కూడా మనం డిఫరెంట్ పళ్ళుగా మనం చాలా సూపర్ గా పళ్ళు అనేది డిజైన్ చేసాం అనమాట. పళ్ళు అంతా కూడా మనం మంచి ప్యారెట్ గ్రీన్ పళ్ళులో ఫస్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఒక డక్స్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసాం. ఒక బోర్డర్ స్టైల్. ఒకటి వచ్చే కాడికి జరీ తీసుకున్నాం, ఇంకోటి వచ్చే కాడికి మంచి పింక్ కలర్ తో మనం డక్స్ డిజైన్స్ అనేది ఆల్టర్నేటివ్ గా తీసుకున్నాం అనమాట. మిడిల్ వచ్చే కాడికి అంతా కూడా ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ లోటస్ ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్ తీసుకున్నాం. క్రీపర్ అంతా కూడా మనం జరీతో హైలైట్ చేసాం అనమాట. బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ ఉంటుంది పైన. మంచి ఒక లెంతీగా మనం మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. మిడిల్ వైపు అంతా కూడా మన డిజైన్స్ అనేది కూడా చాలా వెరైటీ డిజైన్స్ అనేది మనం ప్రతి సారీ పైన కూడా చాలా వెరైటీ డిజైన్స్ అనేది మన దగ్గర ఉంటుందండి. ఒక డిజైన్ లోనే చూసినట్లయితే మనం వన్ సైడ్ వచ్చే కాడికి రాయల్ బ్లూ, ఇంకో సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక లీఫ్ అనేది గ్రీన్ తీసుకున్నాం. ఒక ఫ్లవర్ వచ్చే కాడికి మిడిల్ లో కూడా మనం రాయల్ బ్లూ తో ఒక చిన్న మ్యాంగో డిజైన్స్ కూడా తీసుకున్నాం. ఆ ఫ్లవర్ అంతా కూడా జరీ హైలైట్. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇలా న్యూ ప్యాటర్న్స్ పైన కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి. పట్టులో గానీ అన్నిట్లో కూడా 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. పైన వచ్చినట్లే కింద వైపు కూడా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. పళ్ళు అనేది గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే ఇస్తారండి. ఒకప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఓల్డ్ పట్టు శారీస్ లో కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండీగా డిజైన్ చేశారనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4500 రూపీస్ కే మనకి ఈ సారీ వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి అస్సాం పట్టు అండి. బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అస్సాం పట్టు, అస్సాంలో ప్యూర్ పట్టు. మంచి ప్యారెట్ గ్రీన్ లో మనం కల్నేత అండి. ఎల్లోకి మనం ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం అనమాట. అంటే కల్నేత సారీ ఏమో కల్నేత వస్తుంది. పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మంచి లీఫ్ గ్రీన్ తీసుకున్నామండి. అంటే గ్రీన్ షేడ్ లోనే మనం మంచి లీఫ్ గ్రీన్ తీసుకున్నాం. లీఫ్ గ్రీన్ పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసాం అనమాట. డిజైన్స్ అంతా కూడా పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక స్మాల్ సైజ్ తో మనం మ్యాంగో డిజైన్స్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా ఒక వేవీ లాగా మనం జరీ లైన్స్ అనేది తీసుకుని మిడిల్ అంతా కూడా ఒక పుల్కా డాట్స్ లాగా మనం డాట్స్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. మనకి జరీ అంటే గోల్డ్ జరీతో మాత్రమే ఇచ్చాము. శారీలో వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. కాంబినేషన్ గానీ వెరైటీ గానీ చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం. ఫస్ట్ పైన వచ్చే కాడికి అంతా కూడా మనం లీఫ్ గ్రీన్ కలర్ తో మనం బోర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి ఒక చిన్న స్మాల్ టెంపుల్ సైజ్ లో మనం జరీతో మనం క్రియేట్ చేసాం ఇచ్చాము. దాని మిడిల్ అంతా కూడా ఈ కల్నేత శారీకి అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో జరీ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చే కాడికి గోల్డ్ కలర్ ఉంటుంది, ఇంకోటి వచ్చే కాడికి సిల్వర్ జరీతో మనము ఒక వెరైటీ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం. రెగ్యులర్ గా మనం యానిమల్స్, బర్డ్స్, ఫ్లవర్స్ చూస్తూనే ఉంటామండి. ఇలా బాక్సెస్ మోడల్లో ఇచ్చారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో కింద వైపు కూడా మనకి సేమ్ కటి బోర్డర్, సేమ్ బోర్డరే మనకి టెంపుల్ బోర్డరే ఉంటుంది అనమాట. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చే కాడికి మనకి మంచి లీఫ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. కలర్ అండ్ బోర్డర్స్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే సేమ్ బోర్డర్ మనకి టెంపుల్ బోర్డరే మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు, టెంపుల్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3600 రూపీస్ కే మనకి సారీ వస్తుంది. ఓన్లీ 3600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇంతకు ముందు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా 2 షోరూమ్స్ లో కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. కోటలో చాలా డిజైనర్ సారీ అండి. ఓకే, మంచి టిష్యూ కోట అనగానే మనకి గోల్డ్ కలర్ తో మనకి వస్తుంది. ఇక్కడ బోర్డర్స్ వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. ఈ గోల్డ్ కలర్ కి మంచి పింక్ కలర్ తో మనం బోర్డర్ అనేది రాసిల్క్ బోర్డర్ అనేది తీసుకున్నాము. దాని అందంగా ఉండడం కోసం అనేది 2-3 కలర్స్ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం. ఒకటి వచ్చే కాడికి మంచి షిమ్మర్ తో ఒక బోర్డర్ తీసుకున్నాం. తర్వాత రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఒక రాసిల్క్ బోర్డర్ అనేది తీసుకున్నామండి. ఆ తర్వాత అంతా కూడా మనం మంచి పిటాయి వర్క్ తో మనం మంచి కుందన్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. గోల్డ్ కలర్ పైన అంతా కూడా మనం పిటాయి వర్క్ తో డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఆ పిటాయి వర్క్ మిడిల్ అంతా కూడా మనం కుందన్ వర్క్ అనేది బోర్డర్ లో వచ్చినట్టుగా మనం శారీ అంతా కూడా మనము కుందన్ వర్క్ అనేది తీసుకున్నాం. శారీ అంతా కూడా దగ్గరగా వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ పైన కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి
రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదండి, అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ గా ఉన్నటువంటి బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లో కూడా కలర్స్ అనేది ఉంటుంది, ఓన్లీ బోర్డర్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, మనకి టోటల్ గా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. గోల్డ్ కలర్ కి పింక్ కలర్ ఆల్రెడీ చూసాము. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ సారీకి మనకి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, రెడ్ అండ్ బ్లూ కలర్. బ్లౌజ్ మాత్రం మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేకాడికి మంచి రాయల్ బ్లూ అండి, మంచి రాయల్ బ్లూ అంతా కూడా బోర్డర్స్ అంతా కూడా మనం రాయల్ బ్లూ తీసుకొని బ్లౌజ్ కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్స్ లో బ్లౌజ్ వస్తుంది. అంటే ఏదైతే బోర్డర్ మనకి కలర్ ఉందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చి వీటిలో కూడా మనం 50% అనేది డిస్కౌంట్ ఇస్తున్నామండి. అందుకని ఓన్లీ మనకి 2050 రూపీస్ కే మనకి ఈ మంచి టిష్యూ కోట ప్యూర్ టిష్యూ కోట శారీ అనేది వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2050 రూపీస్ కి అవైలబుల్ ఉంది, ప్యూర్ టిష్యూ కోట ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి కోరా పట్టు అండి. కోరా పట్టులో కూడా మనం డిఫరెంట్ గా కలంకారీ అనేది చేపిస్తున్నాం అనమాట. బాగుంటుందండి. ఫస్ట్ పళ్ళు చూద్దాము. మంచి లెమనెల్ లో శారీ, మంచి లెమనెల్ లోకి పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్ కలంకారీ వర్క్ అనేది ఇచ్చేసామండి. ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్స్ లో కూడా మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి అప్లిక్ వర్క్ మోడల్ లో కలంకారీ ప్యాచ్ తీసుకున్నాం. అది కూడా ఏంటంటే ఒక్కొక్క పికాక్ ఒక్కొక్క పొజిషన్ లో ఉండేటట్టుగా మనం ఒకటి పికాక్ ఒకటి ప్యారెట్ వేరియేషన్ లాగా మనం చూపించాం అనమాట. కింద వేరే మార్క్ లాగా మనం కలంకారీనే మనం ప్యాచ్ వర్క్ అనేది తీసుకున్నాం. తర్వాత కూడా మనం గోల్డ్ కలర్ తో మనం ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నాం అండి. శారీ అంతా కూడా మనకి చాలా బాగా వస్తుంది, చాలా అందంగా ఉంటుంది అనమాట. మెటీరియల్ వచ్చే కాడికి చాలా ఫాలింగ్ మెటీరియల్ లాగే ఉంటుందండి. కోర అనుకునే కాడికి స్టిఫ్ అనుకుంటాం కానీ కాదండి, మన దగ్గర అంతా కూడా పట్టు మిక్స్ ఉంటుంది కాబట్టి ఫాలింగ్ మెటీరియల్ లాగే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దామండి. ఈ మంచి లెమనెల్ లోకి పైన వచ్చే కాడికి బోర్డర్ అంతా కూడా మంచి టమాటా పింక్ కాంబినేషన్స్ తో కలర్ ఉంటుంది. ఆ కలర్ కి వచ్చే కాడికి గోల్డ్ కలర్ తో మనం లైన్స్ వైజ్ గా మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. తీసుకుంటూనే మిడిల్ అంతా కూడా చాలా బాగా కలంకారీ అనేది ఒక డిఫరెంట్ షేప్ వచ్చే విధంగా మనం తీసుకున్నామండి. ఒక్కొక్క దగ్గర అంతా కూడా ఒక్కొక్క డిజైన్ తీసుకుంటూ ఆ డిజైన్స్ కూడా మనం కలర్ కాంబినేషన్ అనేది కలంకారీ కలర్ కాంబినేషన్ అనేది మనం చేంజ్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఇది షోల్డర్ వైపు అండి. కింద వైపు వచ్చే కాడికి బోర్డర్ చాలా బాగుంటుందండి, ఇంకా హైలైట్ ఉంటుంది. అవునండి, పైన వచ్చినట్టుగా సేమ్ టమాటా పింక్ బోర్డర్స్ ప్లస్ కడ్డీ లైన్స్ తీసుకున్నాము. బోర్డర్ పైన నిల్చున్నట్టుగా మనం పికాక్స్ అనేది ఇక్కడ మనం బిగ్ సైజ్ లో మనం చూసినట్లయితే క్రీపర్ తో సహా మనకి విత్ క్రీపర్ తో పికాక్ ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ పికాక్ వచ్చింది, తర్వాత మళ్ళీ సేమ్ క్రీపర్ ఇచ్చారు. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. దట్టు మల్టీ కలర్ లెమనెల్లో షేడ్ పైన వచ్చేసరికి చాలా బ్రైట్ లుక్ వచ్చింది. బాగుంటుందండి శారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మనకి బోర్డర్ లో టమాటో పింక్ కలర్ ఉంది కదండి, సేమ్ అదే కలర్ ఫ్యాబ్రిక్, సేమ్ అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే కాడికి ఒక కలంకారీ ప్యాచ్ అనేది తీసుకున్నామండి. హ్యాండ్స్ కి వచ్చే కాడికి ఒక చిన్న సారీలో మధ్యలో ఉన్నట్టు బూటీస్ లాగా మనం తీసుకున్నామండి. ఓకే, ఈ సారీస్ లో మనకి టోటల్ గా 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఆల్రెడీ మనకి లెమన్ ఎల్లో షేడ్ మీద మనం చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆరెంజ్ కలర్ మీద ఇచ్చారు. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా మనకి దీని మీద డిజైన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి పింక్ మీడియం కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేకాడికి మంచి బ్లూ కలర్ అండి, కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాము. కాపర్ సల్ఫేట్ బ్లూ మీద తీసుకుంటే కాపర్ సల్ఫేట్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్స్ తో మనం కలంకారీ అనేది తీసుకున్నాం. కింద రాయల్ బ్లూ కాంబినేషన్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, పీచ్ కలర్ కి ఒరిజినల్ కలంకారీ డిజైన్ షేడెడ్ అనేది మనం తీసుకున్నాం అనమాట. గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్స్. ఇక్కడికి వచ్చేకాడికి ఎమరాల్డ్ గ్రీన్ తో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. అంటే ఈ కలర్ ఏదైతే కలర్ బోర్డర్స్ ఉన్నాయో అదే కలర్ కి మనకి ప్రతి సారీ కూడా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. బోర్డర్ కలర్ బ్లౌజ్ అనేది మనకి వస్తుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 1950 రూపీస్ కి మనకి ఈ సారీ వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చి మనకి మణిపూర్ కోట అండి. బ్లాక్ కలర్ మణిపూర్ కోట ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనం మిడిల్ లో చాలా హైలైట్ గా మనం మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాం అండి. మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఒక ఫ్లవర్ వచ్చే ఫ్లవర్ లాగా మనం డిజైన్ చేస్తాం. ఒక ఫ్లవర్ అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చే కాడికి లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం స్మాల్ సైజ్ మిర్రర్ వర్క్ అనేది. ఇంకోటి కూడా కలర్ కాంబినేషన్ మంచి లైట్ బ్లూ కలర్ తో మనం తీసుకున్నామండి. అట్లా మనం పీచ్ కలర్ తో తీసుకున్నాం. ఇట్లా మనకి శారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గరగా మనం మిర్రర్ వర్క్ అనేది ఫ్లవర్స్ షేప్ వచ్చింది. కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి సింగిల్ మిర్రర్ వచ్చింది. బోర్డర్స్ వచ్చే కాడికి పళ్ళు అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. సింపుల్ గా ఉన్నా కూడా మనకి డిజైనర్ పళ్ళు ఉంటుంది. ఒక వేవ్స్ లాగా మనం ఒక మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఒక వేవ్స్ లాగా మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. దాని మధ్యలో కూడా మనం గ్రీన్ కలర్ తో మనం అవుట్ లైన్ అనేది కూడా తీసుకున్నాం. తీసుకుంటూనే ఇక్కడికి వచ్చే కాడికి ఒక మంచి గ్రీన్ కలర్ తో మిర్రర్ వర్క్ ఇస్తూనే ఒక హిల్స్ స్టైల్లో మనం మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కూడా మనం మిర్రర్ వర్క్ అనేది చెప్పాలి అంటే గనుక మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో మిర్రర్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకుని దాని కాంబినేషన్ కూడా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ అనేది ఇచ్చామండి. ఓకే ఇక్కడికి వచ్చే కాడికి షోల్డర్ బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ లోనే మనం గ్రీన్ కలర్ తో మనము బోర్డర్ అనేది తీసుకున్నాము. ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ మిర్రర్ వర్క్ అది కూడా కలర్ కాంబినేషన్ 2 కలర్స్ తో తీసుకున్నాం. ఒకటి వచ్చి రెడ్ కలర్, ఒకటి వచ్చి లైట్ బ్లూ కలర్. కింద బోర్డర్ మనకి పళ్ళు ఉండే స్టైల్లో మనం కింద బోర్డర్ కూడా తీసుకున్నామండి. ఓకే పింక్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. దాని పైన వచ్చేసరికి పళ్ళులో మనకి మల్టీ కలర్ మిర్రర్ వర్క్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ బాగుంటుంది అనమాట. బోర్డర్ గానీ అందంగా కూడా మనకి చాలా సోబర్ గా లుక్ అనేది మనకి మణిపూర్ కోటాలో మల్టీ కలర్ కాంబినేషన్. ఈ సారీకి ఇట్లా మణిపూర్ కోటాలో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా మనం ఇట్లా ఫ్యాన్సీ కోటాస్ లో కూడా మనం వెరైటీస్ ఇస్తున్నాము. ఈ 50% డిస్కౌంట్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చా. హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ వచ్చేకాడికి చాలా హైలైట్ గా మనం కింద బోర్డర్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో కలర్స్ ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ ఇవి డిజైన్స్ లో కలర్స్ కూడా మన దగ్గర చాలా బాగా వచ్చినాయి. ఓకే ఒకసారి చూద్దాం కలర్స్ కూడా. టోటల్ గా ఈ డిజైనింగ్ లో మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్స్ చూస్తున్నాము. ఇంకొక సారీ వచ్చేసరికి గ్రీన్ పింక్ కలర్ బోర్డర్. ఇంకోటి వచ్చేకాడికి మంచి రెడ్ కలర్. ఇట్లా మనకి 4 కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్. అన్ని సారీస్ కూడా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ చూసినట్లయితే కనుక కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు 2 షోరూమ్స్ లో కూడా. ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ బాగుంటుందండి. చందేరి కల్నేత చందేరి మంచి గ్రీన్ అండి. మంచి లీఫ్ గ్రీన్ కాంబినేషన్ కి మనం కల్నేత శారీ తీసుకున్నాం అనమాట. పళ్ళు అంతా కూడా మనం జరీతో హైలైట్ చేస్తూ చందేరి పళ్ళు అనేది తీసుకున్నాం. డాలియా ఫ్లవర్స్ ఇచ్చారు. అవునండి ఫ్లవర్స్ అంతా కూడా మనం డాలియా ఫ్లవర్స్ లాగా మనం పళ్ళు అనేది క్రియేట్ చేస్తూ మిడిల్ లో కూడా అంతా కూడా మనం ఒక సెల్ఫ్ వీవింగ్స్ లాగా ఒక బాదం షేప్ వచ్చే విధంగా మనం జరీతో క్రియేట్ చేసాం. దానిపైన వచ్చే కాడికి అంతా కూడా ఒక టెంపుల్ డిజైన్స్ లాగా మనం క్రియేట్ చేసామండి. దాని తర్వాత అంతా కూడా మళ్ళీ మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది టర్నింగ్ బోర్డర్ శారీ అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి. డిజైన్ అనేది మన దగ్గర సూపర్ గా ఉంటాయి అనమాట. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మంచి వెరైటీస్ చందేరిలో మన దగ్గర డిజైన్స్ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది. ఈ శారీకి వచ్చేకాడికి మంచి గ్రీన్ కలర్ శారీకి అంతా కూడా మనం ఒక సన్ఫ్లవర్ అంతా కూడా జరీతో తీసుకున్నాం. 2 డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నాం. ఒక బర్డ్స్ వెరైటీ కూడా మనం ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. ఇట్లా మనకి శారీ అంతా కూడా ఒకటే జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే మన ఈ చందేరి అనేది దగ్గరగా ఇచ్చారండి డిజైన్ అనేది. ఇక్కడ బోర్డర్ చూస్తే మంచి కడ్డీ బోర్డర్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ తీసుకున్నాం. ఇదే విధంగా మనకి కింద వైపు కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ తోనే మనకి వస్తుందండి. కింద వైపు కూడా సారీలో మాత్రం ఈ మిడిల్ పార్ట్ లో ఈ బుటీస్ ఏవైతే ఉన్నాయో చాలా దగ్గరగా ఇచ్చారు. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సారీ ఏ కలర్ అయితే ఉందో అదే ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది. 2 సైడ్స్ సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1500 రూపీస్ కి మనకి ఈ సారీ వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి బనారస్ కోటా అండి. బనారస్ కోటా బాగుంటుందండి. మిల్కీ వైట్ బనారస్ కోటాలంతా కూడా మనం ఒక చిన్న లీఫ్ డిజైన్స్ లాగా మనం థ్రెడ్ వర్క్ తీసుకున్నాం అనమాట. సెల్ఫ్ వీవింగ్ వస్తుంది. తీసుకుంటూనే ఇక్కడ అంతా కూడా మనం జరీతో ఫ్లవర్స్ అనేది ఒక పార్టీ వేర్ లుక్ గా మనం తీసుకున్నామండి. మొత్తం ఒక జరీ బంచెస్ అనేది మనం ఎంబ్రాయిడరీ బంచెస్ అనేది మనం సారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ మీద ఈ జరీ బంచెస్ వచ్చేసరికి మనకి కొంచెం యాంటిక్ జరీ టైప్ ఆఫ్ యాంటిక్ జరీ లాగా వస్తుంది. చాలా పార్టీ వేర్ గా కూడా లుక్ అనేది మనకి వస్తుంది అన్నమాట. బోర్డర్స్ వచ్చే కాడికి చాలా స్మాల్ సైజ్ తో మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది 2 వైపులు కూడా మనం తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనకి జరీ బంచెస్ అనేది మనకి హైలైట్ వస్తుంది అనమాట. వీటిలో ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనేది మనం డిఫరెంట్ గా బ్లౌజ్ అనేది చేయించామండి. ఎలా ఇచ్చారండి బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుందండి. ఓకే మిల్కీ వైట్ కి ఎల్లో షేడ్ లోనే బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది. ప్లస్ అక్కడక్కడ మనకి పోల్కా డాట్స్ లాగా గోల్డ్ కలర్ లైన్స్ తో ఇచ్చారన్నమాట. చాలా బాగుందండి డిజైన్. సైలెంట్ అండ్ డీసెంట్ లుక్ ఇచ్చారు. మొత్తం కాంబినేషన్ అనేది చాలా సూపర్ గా ఉంది. దీంతో కలర్స్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ తో కూడా మనకి దగ్గర వెరైటీస్ అనేది ఉన్నాయి. ఓకే ఇప్పుడు మనం చూసిన డిజైనింగ్ ఏదైతే ఉందో సేమ్ డిజైనింగ్ లో మనకి టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయండి. ఆల్రెడీ మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. మంచి ఎల్లో కలర్ శారీ అన్నమాట. ఎల్లో కలర్ కి బ్లౌజ్ కూడా మంచి లెమన్ ఎల్లో అండ్ ఎల్లో కలర్ తీసుకున్నారు. కూడా వచ్చేకాడికి మంచి పింక్ అండి.
అండి. రాణి పింక్ కూడా పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ అనేది తీసుకుంటూ ప్రతి సారీ కూడా జరీ బంచెస్ లాగా మనం డిజైన్స్ అనేది హైలైట్ గా ఇచ్చాము చాలా అన్నమాట. కలర్ఫుల్ గా ఇచ్చారు. అన్ని కూడా మనకి మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో. ఈ సారీ కాస్ట్ ఈ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1200 రూపీస్ కే మనకి ఈ సారీ ఓన్లీ వస్తుంది. 1200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయి. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. Okay. ప్యూర్ షిఫాన్ అండి. ఓకే, ప్యూర్ షిఫాన్ పైన అంతా కూడా మనం మంచి కరాచీ వర్క్ తో మనం హైలైట్ చేసామన్నమాట ఈ ప్యూర్ షిఫాన్ ని. పైన వచ్చే కాడికి అంతా కూడా బోర్డర్ అంతా కూడా మనం లేస్ బోర్డర్ అనేది బేబీ పింక్ Same కలర్ colour. కాంబినేషన్స్ మనం తీసుకున్నాం. Okay. తీసుకుంటే ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనకి వస్తుంది. ఓకే, ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం హైలైట్ గా తీసుకున్నామండి. మొత్తం కూడా మనం ఒక మంచి బేబీ పింక్ పైన బేబీ పింక్ తోనే మనం వర్క్ అనేది తీసుకుంటూ మంచి కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ ఒక మ్యాంగో డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. మళ్ళీ దాని మిడిల్ అంతా కూడా మనం సిల్వర్ జరీతో మనం మ్యాంగో డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. Okay. ఇది శారీ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది షోల్డర్ దగ్గర 2.5 మీటర్ దగ్గరకు ఉంటుంది అనమాట. ఓకే, 2.5 మీటర్ తర్వాత కూడా మనకి వర్క్ అనేది మనకి ఇలా వస్తుందండి. హాఫ్ పార్ట్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ మనకి కుర్చీలోకి అంతా కూడా మనకి ఈ విధంగా మనకి మధ్యలో మనకి లేస్ యాడ్ చేస్తూ మనకి కింద పార్ట్ అంతా కూడా ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే చూసామో అదే డిజైనింగ్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు అన్నమాట. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో ఇలాంటి ప్యూర్ షిఫాన్స్ మెటీరియల్ లో కూడా మన దగ్గర 50% డిస్కౌంట్ కూడా మన ఫాలింగ్ మెటీరియల్ పైన ఇస్తున్నాం. చాలా లైట్ వెయిట్ అండి. ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అలాగే స్మూత్నెస్ కూడా ఉంది. బ్లౌజ్ కూడా మనం హెవీ బ్లౌజ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే రాయల్ బ్లూ మిక్స్ చేస్తూ మొత్తం కూడా మనం మ్యాంగో డిజైన్స్ అనేది అవుట్ లైన్ లాగా మనం తీసుకుని సిల్వర్ జరీ కూడా మనం క్రియేట్ చేసాం అనమాట. బ్లౌజ్ అనేది ఇక్కడ బోర్డర్ అనేది కూడా మనం సేమ్ బ్లౌజ్ బోర్డర్ కూడా మనం సేమ్ తీసుకున్నాం. ఓకే, దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్? దీంతో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఒక 4-5 కలర్స్ అనేది మన దగ్గర ఉన్నాయండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి 4 to 5 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1000 రూపీస్ కే మనకి ఈ సారీ వస్తుందండి. చాలా రీజనబుల్ అమౌంట్. ఓన్లీ 1000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి మంత్ ఎండింగ్ వరకు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.